దమ్ముంటే నా మాటలకు జవాబు చెప్పు షికావత్, బంద్ చేస్తా నా కాంగ్రెస్ సిండికేట్. దమ్ముంటే నా 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 క్వశ్చన్లకు సమాధానం చెప్పు షికావత్, బంద్ చేస్తా నా కాంగ్రెస్ సిండికేట్. కానీ ఏ మాటకా మాట కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఏమన్నా గ్లామర్ ఆమె రాహుల్ గాంధీ. ఆ సొట్ట బుగ్గలు అగో 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 అగో, ఈ సొట్ట బుగ్గలు చూడరి. ఈ డింపుల్ సింపుల్గా ఉంటుంది కానీ చంపేస్తుంది మనుషులని. 10 సంవత్సరాల మీ యూపీఏ పరిపాలనలా ఏమేమి సంతకాలు చేసుకొని వచ్చిర్రు, ఎక్కడెక్కడ ఎంఓయూలు చేసిర్రు. సాక్షాత్తు మీ అమ్మగారు నిలబడ్డంగా పక్కకు జీపింగ్ని పెట్టుకొని మీరే కొన్ని సంతకాలు చేసి వచ్చింది. దాని మీద ఎవరు మాట్లాడతారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ టాయ్ ఇండస్ట్రీ మనం తీసుకొని మాట్లాడితే ఫ్రెండ్స్, 90% ఏవైతే మన టాయ్స్ ఉండేనో, పిల్లలు ఆడుకునే చిన్న పిల్ల వస్తువులు ఆడుకునే టాయ్స్ ఉంటుంది కదా, ఆ టాయ్స్ని కంప్లీట్గా చైనాకు దారదత్తం చేసింది యూపీఏ సర్కార్ కదా. ఏ మెటీరియల్తో చేస్తుండ్రు, ఏంది ఏం కథ, ఆ ఇంపోర్ట్కి ఏదైనా నిబంధనలు పెడదామా లేదా, అసలు ఏం లేదు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడదొబ్బి. సిమిలర్ విత్ ది కేస్ ఆఫ్ ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్, అందులో కూడా కంప్లీట్గా చైనాకు దారదత్తం చేసి పడేసి. సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు తెలంగాణ పాపులేషన్ 3.68 crores ఉండేనంట. తాజా కులగన సర్వే చేస్తేనేమో 3.70 crores వచ్చిందట. అంటే కేవలం 2 లక్షలే పెరిగిందా పాపులేషను 2014 నుంచి 2024 వరకు అని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ మౌత్ పీసు నమస్తే తెలంగాణ అనేది బై అండ్ లార్జ్ ఈ డేటా అబ్స్ట్రాక్ట్ నిజంగా కరెక్టే అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకనంటే కేవలం 10 సంవత్సరాలలో 2 పెరుగుతుందా అని చెప్పి ఒక ఆలోచన మనకు వస్తుంది. అయితే నేను బీఆర్ఎస్ని కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను, ఎందుకంటే వీళ్ళిద్దరు తోడు దొంగలే కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నువ్వు కులగన సర్వే ఇయ్యాల బయట పెట్టిను, దీనికంటే ముందు ఏంటంటే ఈ కులగన సర్వే అనేది ఏమన్నా బయట పెట్టినరా? ఏ సంపన్న వర్గాలు, ఏ కులాలు, ఎంత జనాభాతో ఏమన్నా ఉన్నాయా? జనాభా ప్రాతిపద్యాన రిజర్వేషన్లు కల్పిస్తారన్న కేసీఆర్ ఆ ముచ్చట కేవలం ముచ్చటకే పెట్టిండు. కానీ కులగన చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే డీటెయిల్స్ అనేది, అబ్స్ట్రాక్ట్ అనేది, డేటా అనేది ఎప్పుడన్నా బయట పెట్టిండా? ఇలా క్యాబినెట్ మినిస్ట్రీదే తీసుకొని చూసిన. రేవంత్ రెడ్డి అగ్రకులానికి చెందిన ఆయననే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, ఇంట్లో ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు నాకు చెప్పు. ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 7 ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 2 ఉన్నారు, మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు 2 ఉన్నారు. మళ్ళీ 90 అకార్డింగ్ టు రాహుల్ గాంధీ, మన సొట్టబుగ్గల సొక్కమైనోడు, అకార్డింగ్ టు ది సొట్టబుగ్గల సొక్కమైనోడి మాటల ప్రకారము, రాహుల్ జీ గాంధీ ప్రకారము 90% ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు కాబట్టి మళ్ళీ 90% సీట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. మీరు చెప్పిన ప్రకారం నేనైతే నా జాతి ఏంది అని అంటే భారతీయుడు అని చెప్పుకుంటా ప్రతిసారి. కులాల వారిగా ఏమున్నదండి నాకు అడిగితే, భారతీయులం. వీళ్ళు కులాల వారిగా మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు ఏం చేసినావు అని అనేది చాలా ఇంపార్టెంట్. వెనక ఫోటో మీకు కనిపించింది వచ్చి ఇప్పుడు నా వెనకాల, ఏ చిట్ట అయిపోబోతున్నాము అని చెప్పి. నిన్న పార్లమెంట్లో అది ఒకటి ఉంటుంది కదా, నిన్న పుష్పాల, దమ్ముంటే నా మాటలకు జవాబు చెప్పు షికావత్, బంద్ చేస్తా నా కాంగ్రెస్ సిండికేట్. దమ్ముంటే నా 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 క్వశ్చన్లకు సమాధానం చెప్పు షికావత్, బంద్ చేస్తా నా కాంగ్రెస్ సిండికేట్. ఇప్పుడు నేను తగ్గేదే లేదనుకొని ప్రశ్నలు వేస్తా, నువ్వు చెప్పు. కానీ ఏ మాటకా మాట కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, ఏమన్నా గ్లామర్ ఆమె రాహుల్ గాంధీ. ఆ సొట్ట బుగ్గలు అగో 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 అగో, ఈ సొట్ట బుగ్గలు చూడరి. ఈ డింపుల్ సింపుల్గా ఉంటుంది కానీ చంపేస్తుంది మనుషులని. సరే, ఈ డింపుల్ని జర సింపుల్గా పక్కకు పెట్టి మన తగ్గేదేలే జర డైలాగులు ముంగటేసుకొని పోతే మళ్ళీ ఒకసారి అంటున్నా కాంగ్రెస్ వాళ్ళకు, దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పుర్రిరా షికావత్, ఆపేస్తా కాంగ్రెస్ సిండికేట్ అని అంటారు కదా మీరు. ఇప్పుడు చెప్తున్నాం ఇనుర్రి, క్వశ్చన్లు అడుగుతున్నాం ఇనుర్రి. రాహుల్ గాంధీ నేను ఏమని మాట్లాడుతారంటే, పొలిటికల్ కీడా వాళ్ళు ఇగో ఈయన ఫోటో చూడు ఎంత మంచిగా పెట్టారు, రాహుల్ జీ గాంధీ అని అంట ఆయన పేరు. అంటే చైనా ప్రెసిడెంట్ ఆర్ టు దట్ మ్యాటర్ చైనా ప్రవక్త లెక్కనో, చైనా స్పోర్ట్సన్ లెక్కనో ఆయనని చిత్రీకరించి ఆయనను ఒక చైనా లాగా తయారు చేసిర్రు. ఎందుకు అని అంటే పొలిటికల్ కీడా వాళ్ళు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అది, నేను అదే ఫోటో తీసుకొని పెట్టిన. ఎందుకు అని అంటే 2-3 కీలక ముద్దాలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటుర్రు అని అంటే, నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే రాహుల్ గాంధీ సుమారు 34 times చైనా పేరు తీసుకున్నాడు. భారతదేశం పేరు ఎన్నిసార్లు తీసుకున్నాడు అసలు లెక్క పెడదామని నాకు కనబడలే, కానీ చైనా పేరు మాత్రం 34 times తీసుకున్నాడు. ఇక ఎట్లా మాట్లాడతారంటే, భారత్లో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది దెబ్బతిన్నది, 10 సంవత్సరాల పాటు మనం చైనా కంటే వెనుకకి వెళ్ళిపోయినాం, ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడతాడు. అయితే
ఈ ముచ్చట మాట్లాడే కంటే ముందు 10 సంవత్సరాలు వెనుకకు పోయినాము అని అంటే అది ఎవరి పరిపాలన వెనుకకు పోయినాము అనేది ఇలా రాహుల్ గాంధీ ఆలోచించాలా, అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాల మీ యూపీఏ పరిపాలనలా ఏమేమి సంతకాలు చేసుకొని వచ్చిర్రు, ఎక్కడెక్కడ ఎంఓయూలు చేసిర్రు, సాక్షాత్తు మీ అమ్మగారు నిలబడ్డంగా పక్కకు జీపింగ్ని పెట్టుకొని మీరే కొన్ని సంతకాలు చేసి వచ్చింది. దాని మీద ఎవరు మాట్లాడతారని చెప్పి నేను అడుగుతున్నాను. సో 10 సంవత్సరాలు ఇవాళ చైనా మనకంటే ముంగటికి పోయిందని అంటే 10 సంవత్సరాలు చైనా ముంగటికి పోయి చేసింది ఎవరు? ఇవాళ టాయ్ ఇండస్ట్రీ మనం తీసుకొని మాట్లాడితే ఫ్రెండ్స్ 90% ఏవైతే మన టాయ్స్ ఉండేనో, పిల్లలు ఆడుకునే చిన్న పిల్ల వస్తువులు ఆడుకునే టాయ్స్ ఉంటుంది కదా, ఆ టాయ్స్ని కంప్లీట్గా చైనాకు దారదత్తం చేసింది యూపీఏ సర్కార్ కదా. ఏ మెటీరియల్తో చేస్తుండ్రు, ఏంది ఏం కథ, ఆ ఇంపోర్ట్కి ఏదైనా నిబంధనలు పెడదామా లేదా, అసలు ఏం లేదు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పడదొబ్బి. సిమిలర్ విత్ ది కేస్ ఆఫ్ ఏపీఐ యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్, అందులో కూడా కంప్లీట్గా చైనాకు దారదత్తం చేసి పడేసి. అది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ మనం చూసినాం. ఇన్ఫ్యాక్ట్ ఒకసారి మీకు నేను చరిత్ర గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, ఒకసారి గుర్తు చేసుకో. ఈ సొట్టబుగ్గలోడు మాట్లాడిన మాటలు అంత సింపుల్గా ఉండే, అంత క్యూట్గా ఉండే, అక్యూట్గా ఉంటాయి. ఎందుకనంటే కోవిడ్ టైంలో పీపీఈ కిట్ షార్టేజ్లు కూడా, అంటే మన దగ్గర మెడికల్ ఎక్విప్మెంట్స్ ఆ టైంలో ఎంత తక్కువ ఉండే. ఆత్మనిర్భర్ భారత్ కింద మనం అన్ని తీసుకొని వచ్చి చేసినాం కాబట్టి ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. కోవాక్సిన్ మనదే ఎంత సూపర్గా పైకి పోయింది. ఇన్ఫ్యాక్ట్ మనం తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రపంచ స్థాయిలో ఎంత ఖతర్నాకు. స్టీల్ ఇండస్ట్రీని నాశనం చేసిండు. ఇక్కడ నుంచి మొత్తం ఐరన్ అంతా చైనాకు పంపి చైనాలో తయారైన వస్తువులను మనం కొనుక్కున్నాడు. కంప్లీట్గా బయట దేశాల నుంచి ఎగుమతి, కంప్లీట్గా. ఒకటా రెండా అగ్రికల్చర్ సెక్టార్లో కూడా అంతే. ఇప్పుడు చైనా 10 సంవత్సరాలు ముంగటకు పోయింది, భారతదేశం 10 సంవత్సరాలు వెనకబడ్డది అని అంటే ముంగట పడేసింది ఎవడు, వెనకకు పడేసింది ఎవడు చెప్పుర్రు. ఇది ఈ సొట్టబుగ్గల రాహుల్ గాంధీతోనే షురూ కాలే, ఈ షికావత్తోనే షురూ కాలే. ఎందుకు చెప్తున్నానంటే ఏడికని మొదలైంది తెలుసా? ఇలా పూలువాలా చాచా కాడికని మొదలైంది. హిందీ చీన్ బాయ్ బాయ్. ఎవడన్నా చైనాని బాయ్ బాయ్ అన్నోడు ఉన్నాడా ప్రపంచ స్థాయిలో మొత్తంలో? పురుగులు తిని బతికే చిల్లర నా కొడుకులను బాయ్ అని అంటాడు ఎవడన్నా? మనం పురుగులు తిని బతుకుతామా? స్వచ్ఛమైన మనసులు మనవి. నా కొడుకు చిల్లర నా కొడుకులు చైనీస్ వాళ్ళు అడ్డమైన వైరస్లు తింటారు, పురుగులు తింటారు. ఆ గంధి నాలీలకే నెలిన జిల్ల పురుగులు తిని బతుకుతారు. ఇక ఇట్లనే ఉంటుంది. మళ్ళీ జిల్ల పురుగులకు జిలేబీ గాంధీలకు తేడా ఉంటుంది అని అంటే ఉంటుందా ఫ్రెండ్స్? చెప్పురు ఒక మాట. లెట్ us డిస్కస్ దిస్ టాపిక్ టుడే. మనం ఇది డిస్కస్ చేయాలన్నా వద్దా? టాయ్ ఇండస్ట్రీ నాశనం బట్టి, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ నాశనం బట్టి, ఎలక్ట్రిక్ వెహికల్స్ చైనా ఎన్నో రోజుల ముందే దీన్ని డిసైడ్ చేసి ఆ డిమాండ్ని చేసుకోనికి ట్రై చేసింది. అరే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ తీసుకోండి ఫ్రెండ్, సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ తీసుకోండి. అమెరికా నుంచి వచ్చి ఇంటెల్ లాంటి కంపెనీలు ఇక్కడ పెడతానంటే కూడా వీళ్ళు ఆలోచించలే. ఏం ఒప్పందాలు రాసుకున్నారు రాహుల్ గాంధీ? నాకు ఒక ముచ్చట చెప్పుండ్రు మీరు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇంకొక మాట మాట్లాడతాడు ఆయన, ఏందనంటే మన చైనా 4000 కిలోమీటర్లు భారత భూభాగాన్ని ఆక్రమించుకుందని అంటారు. మళ్ళీ మీ తాత టైంలో ఎంత భూభాగం పోయింది తెలుసా భారత్ది? అక్కడ ఎంటికలు కూడా మొలవే కదా అని పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిండు మీ తాత. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలా నీ గురించి? నీ ఇజ్జత్ ఇంకెంత తీయాలా? నువ్వు తలకాయడ పెట్టుకుంటావని అని అడుగుతున్నా రాహుల్ గాంధీ. అందుకే నిన్ను చైనా ప్రవక్త అని అంటున్నారు. ఇవాళ నిన్ను అట్లా తయారు చేసిరు సోషల్ మీడియాలో. నీ క్యూట్ డింపుల్ని పెట్టుకొని క్యూట్ మాటలు మాట్లాడతానంటే ఈడ ఎవడు వినేటోడు లేడు. ఇవాళ అబద్ధాల పుట్ట మీ కాంగ్రెస్ చిట్ట అని అర్థమైంది అందరికీ. ఇప్పుడు 4000 కిలోమీటర్లు భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని చెప్పి నువ్వు పార్లమెంట్ సాక్షిగా నిన్ను అన్నావు. అదే పార్లమెంట్లో నిన్ను ఒక క్రాస్ క్వశ్చన్ వేసిరు, సబూత్లు చూపెట్టానగానే నీ నోరు బంద్ అయింది. ఇది ఆర్మీ స్టాఫ్ కూడా చెప్పిండ్రు అని ఎక్సెట్రా మాట్లాడు. అసలు నీకేమన్నా ఇక నేను ఏమనాలా? నేను ఏమనాలా అని అంటున్నా. ఇక తెలంగాణ కాడికి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడతాడు. ఎవడన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడితే ఫ్రెండ్స్ రోబోటిక్స్ మీద మాట్లాడతారు, లేకపోతే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మాట్లాడతారు, హెల్త్ కేర్లో మాట్లాడతారు, ఐటీ ఇండస్ట్రీలో మాట్లాడతారు. ఇట్లాంటి టైప్లలో మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ని మాట్లాడతాం. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కోసం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడతాం. క్యాష్ సెన్సెస్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంద్రా అయ్యా నాకు అర్థం కాదు. ఇక ఎట్లుంటుంది అని అంటే రేపు మనము రోడ్ల మీద సండాస్ గిట్లా ఆడ మనకు అనిపించింది అనుకో, హైవేల మీద పోతుంటే అప్పుడప్పుడు వీళ్ళు టాయిలెట్లు కూడా కట్టలే కదా ఇలా ముఖాలు. ఇటు ఎట్లుంటుంది అంటే ఇది ఎస్టీ ఎస్సీ ఓబీసీ సండాస్ అయితేనే తీరు, లేకపోతే దియకూరి 90% వాళ్ళే ఉన్నారని చెప్తారు. ఎవడన్నా అంత పెద్ద టెక్నాలజీని క్యాష్ సెన్సెస్ దగ్గర ఆపుతారా? అంటే భారతదేశాన్ని జాతివాదుగా డివైడ్ చేసుడు అనేది ఇలా ప్రధాన లక్ష్యం. ఇంకా ఆ యుఎస్ ఎయిడ్ కూడా ఆ సోరోస్ గాన్ టీంకి
ట్రంప్ వచ్చిన తర్వాత గడ్డపార దించిండు నా జానే జిగర్ జానేషీన్ ట్రంప్ ఆడ కట్ 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 దించుకుంటూ వస్తున్నాడు. నేనేమంటా అంటే ఇట్స్ హై టైం బీజేపీకి కూడా, సెంట్రల్ బీజేపీకి దయచేసి ఈయన మీద ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయండి. లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద ఈయన పనికిరాడు. ప్రెసిడెంట్ గారి స్పీచ్ నాకు బోర్ కొడుతుందట. నువ్వు మాట్లాడిన స్పీచ్ ఇంటే నాకు గత్తర్లేస్తున్నారు అయ్యా, నేనేం చేయాలి మళ్ళీ? జస్ట్ బికాస్ దట్ యువర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇది వినాల్సి వస్తుంది. ఇంకా ఎంత భారతదేశాన్ని అవమానిస్తావు దేశం నుండి. 34 సార్లు పేరు తీసుకు, 34 సార్లు నిన్న చైనా పేరు. ఇంకేం మాట్లాడతారంటే ఈ క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో మేము తెలంగాణలో అద్భుతం చేస్తున్నాం అని చెప్పి చెప్తారు. ఇవాళ మనం ఆ క్యాస్ట్ సెన్సస్ మీద మాట్లాడాలి ఫ్రెండ్, ఖచ్చితంగా దాని మీద మాట్లాడాలి. దాని మీద మాట్లాడాలన్నప్పుడు కొంచెం డేటాతోనే మనం ముంగడికి పోతాం. కాబట్టి ఇప్పుడు అకార్డింగ్ టు ది మన అసెంబ్లీ హైదరాబాద్ మన తెలంగాణ అసెంబ్లీ కిందికి వస్తే వీళ్ళు ఏమని మాట్లాడతారంటే చీఫ్ మినిస్టర్ ఏబీసీ కేటగిరీలలో బీసీలను కేటగరైజ్ చేస్తే 56.5% స్టేట్లో ఉన్నారట. 35,76,588 ముస్లిమ్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నారట. అయితే ఇప్పుడు ఇనుండ్రి, ముస్లింలని బ్యాక్వర్డ్ క్లాసులలో చేర్చిండ్రు. వీళ్ళు ముస్లిమ్స్ని బ్యాక్వర్డ్ క్లాసెస్లలో చేర్చిండ్రు. ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేర్చిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏం చేసిర్రు అవి కూడా మనం ఈసారి డిస్కస్ చేయాలి. ఖచ్చితంగా మనం చేయాల్సిందే. కాబట్టి దాన్ని మనం వదిలొద్ది సార్, ఇది మనం డిసైడ్ చేద్దాం ఇవాళ. ఇంకా అందులో కొన్ని వర్గాలు కూడా 1,64,000 సంథింగ్ 46.25% ఆఫ్ ది పీపుల్ బిలాంగ్ టు ది షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి, అందులో 61 లక్షల మంది వేరే కేటగిరీలలో ఉన్నారని చెప్పి, షెడ్యూల్ ట్రైబ్స్ 10.45% ఉన్నారని చెప్పి, ఇట్లా మొత్తం టోటల్గా ఓవరాల్గా ఒక క్యాస్ట్ సెన్సస్ చూపించినట్టు వీళ్ళు ఒక మనకు చిత్రం విచిత్రంగా చూపించారు. ఇక దాని తర్వాత ఏమంటాడంటే మళ్ళా ఇక కంప్లీట్గా ఇది ఒక తెలంగాణకు దిక్సూచి అవుతుంది, దేశానికి దిక్సూచి అవుతుంది క్యాస్ట్ సెన్సస్ అని చెప్తారు. ఇది మనం మాట్లాడే కంటే ముందు నమస్తే తెలంగాణ పేపర్కు పోయి ఒకసారి మనం చూస్తే వాళ్ళు మంచిగా అనాలిసిస్ ఇచ్చారు. కొంచెం వాళ్ళు ఇలా సూపర్ అనాలిసిస్ ఇచ్చారు. జర చూడు క్యాస్ట్ సెన్సస్ మీద వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో, వీళ్ళు తలకాయ ఎడబెట్టుకుంటారో నాకు చెప్పుండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏమని అంటున్నారు, జనాభా లెక్కల ప్రకారం 2000 జనాభా లెక్కల ప్రకారము 3.50 కోట్ల మంది జనాభా ఉండేనంట. సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు తెలంగాణ పాపులేషన్ 3.68 crores ఉండేనంట. తాజా కులగణ సర్వే చేస్తేనేమో 3.70 crores వచ్చిందట. అంటే కేవలం 2 లక్షలే పెరిగిందా పాపులేషను 2014 నుంచి 2024 వరకు అని చెప్పి తెలంగాణ బీఆర్ఎస్ మౌత్ పీసు నమస్తే తెలంగాణ అనేది బై అండ్ లార్జ్ ఈ డేటా అబ్స్ట్రాక్ట్ నిజంగా కరెక్టే అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకనంటే కేవలం 10 సంవత్సరాలలో 2 పెరుగుతుందా అని చెప్పి ఒక ఆలోచన మనకు వస్తుంది. అయితే నేను బీఆర్ఎస్ని కూడా ఒక ప్రశ్న ఇస్తున్నాను, ఎందుకంటే వీళ్ళిద్దరు తోడు దొంగలే కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నువ్వు కులగణ సర్వే ఇయ్యాల బయట పెట్టినావు, దీనికంటే ముందు ఏంటంటే ఈ కులగణ సర్వే అనేది ఏమన్నా బయట పెట్టినరా? ఏ సంపన్న వర్గాలు, ఏ కులాలు, ఎంత జనాభాతో ఏమన్నా ఉన్నాయా? జనాభా ప్రాతిపద్యాన రిజర్వేషన్లు కల్పిస్తారన్న కేసీఆర్ ఆ ముచ్చట కేవలం ముచ్చటకే పెట్టిండు. కానీ కులగణ చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే డీటెయిల్స్ అనేది అబ్స్ట్రాక్ట్ అనేది డేటా అనేది ఎప్పుడన్నా బయట పెట్టిండా? పెట్టలే. ఇంకా వీళ్ళు డేటా మంచిగా రాసిండు, బట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిరానంటే చేయలే ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోరు మీరు. వీళ్ళు ఇంకొక కొంచెం డీటెయిల్గా ఏం పోయారంటే మన రాష్ట్రానికి సంబంధించిన వార్షిక జనాభా వృద్ధి రేటు 1.35% ఉందంట. అంటే 10 ఏళ్లలో జనాభా వృద్ధి రేటు ఆన్ అండ్ యావరేజ్గా CAGRగా కంపేర్ చేస్తే 13.58% వస్తుందట. CAGR క్యుములేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్ 2014లో సమగ్ర సర్వే లెక్కల 10 ఏళ్లలో పెరగాల్సిన జనాభా దాదాపు 50 లక్షలట. ఇట్ ఈస్ అన్ ఎక్స్ట్రాపోలేటెడ్ అంటే అజంప్షన్ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్, 50 లక్షలు పెరుగుతుందనంట. ఆ రేటు ప్రకారం అగర్ 50 లక్షల జనాభా 10 సంవత్సరాలలో పెరిగితే 10 సంవత్సరాలలో తెలంగాణ పాపులేషన్ ఎంత ఉండాలా? 4 crores ఉండాలా అని చెప్తారు. 4 crores 18 lakhs ఉండాలా అని చెప్తారు. వీళ్ళు 3.70 చెప్పారు. ఈ డేటా ఏడదాకా కరెక్టు అని చెప్పి చెప్తారు. ఇక దాని మీద వాళ్ళు ఒక పెద్దగా ఒకటి చేసిండ్రు. 2014 సర్వేలో ఇంత ఉండేదంతా చెప్పి రాసిండ్రు. దాని తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒకటి పెద్దది నమస్తే తెలంగాణలో ఇది ఒకటి నాకు నచ్చింది. ఏందనంటే ఎస్సీపై వెనక్కి తగ్గిన సర్కార్ వర్గీకరణ నివేదిక బయట పెట్టమని క్యాబినెట్ సబ్ కమిటీ, సర్వే డేటా వెల్లడిపై మంత్రుల మీద సీఎం గుస్సా. వెనకటికి మందకృష్ణ మాదిగన్న అడిగినప్పుడు వర్గీకరణకు నేను సమ్మతమే, మీరు పార్లమెంట్లో ముంగడుగొనరి, మేము మద్దతు తెలుపుతామని అన్న రేవంత్ రెడ్డి ఇవాళ యూటర్న్ ఎందుకు చేసిండు అని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళీ వర్గీకరణకు నువ్వు మద్దతు తెలుపుతావా, తెలుపవా?
ఈ ముచ్చటకు ఆన్సర్ ఎవడు చెప్తాడు? సో కమింగ్ బ్యాక్ టు ది చిట్టా వన్స్ అగైన్ సో ఈ కులగణన అనేది ఏడుదాకా దారితీస్తుంది అని అంటే దేశాన్ని విడగొట్టనీకనే దారితీస్తుంది. ఎందుకు గిరీష్ ఈ మాట మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడితే మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఇంప్లిమెంట్ చేసిండ్రా అని నేను అడుగుతున్నా. వీళ్ళ క్యాబినెట్ మినిస్ట్రీదే తీసుకొని చూసిన. రేవంత్ రెడ్డి అగ్రకులానికి చెందిన ఆయననే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, ఇందులో ఎంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నారు నాకు చెప్పు. ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 7 ఉన్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 2 ఉన్నారు, మళ్ళీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు 2 ఉన్నారు. మళ్ళీ 90 అకార్డింగ్ టు రాహుల్ గాంధీ మన సొట్టబుగ్గల సొక్కమైనోడు, అకార్డింగ్ టు ది సొట్టబుగ్గల సొక్కమైనోడి మాటల ప్రకారము, రాహుల్ జీ గాంధీ ప్రకారము 90% ఓబీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు కాబట్టి మళ్ళీ 90% సీట్లు వాళ్ళకి ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. మీరు చెప్పిన ప్రకారం నేనైతే నా జాతి ఏంది అని అంటే భారతీయుడు అని చెప్పుకుంటా ప్రతిసారి. కులాల వారిగా ఏమున్నదండి నాకు అడిగితే భారతీయులం. వీళ్ళు కులాల వారిగా మాట్లాడుతున్నారు కాబట్టి నువ్వు ఏం చేసినావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక ప్రతిసారి చైనీస్ మీద మాట్లాడు 4000 కిలోమీటర్స్ పోయిందని చెప్పుడు. దాని మీద నేను ఆల్రెడీ చర్చ చేసిన కాబట్టి పోతలేను. కాకపోతే ఇలా దరిద్రమైన విషయం ఏంది తెలుసా ఫ్రెండ్స్, ముస్లింలను బీసీల లెక్క కన్సిడర్ చేస్తున్నారు చూడు. అయితే ఇక్కడ కాంగ్రెస్ చేస్తుంది కదా గిరీష్ అని అంటే చంద్రశేఖరరావు సుఖమైనడు అని అనుకుంటున్నారా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన ఏకంగా 12% చేస్తానన్నాడు ముస్లింలు. ఇది సేర్ అంటే అది సవాసేరు, అది సేర్ అంటే ఇది సవాసేరు. వీళ్ళు వరుసగా ఆడుకున్నారు తప్ప తెలంగాణ వాదం కానీ, లేకపోతే తెలంగాణని బంగారు తెలంగాణ చేద్దామనని, లేకపోతే తెలంగాణను సస్యశ్యామలం చేద్దామనని ఆ కాడికి వస్తే బంగారు తెలంగాణ చేద్దామనన్న వీళ్ళ ఆలోచనకు ఆచరణకు అసలు ఒక్క సినర్జికల్ పాయింట్ కూడా లేదు ఫ్రెండ్. నౌ ది క్వశ్చన్ ఈజ్, అసలు ముస్లింలను బ్యాక్వర్డ్ క్లాస్లలో చేర్చొచ్చా అని చెప్పి మాట్లాడితే ఈ ఓబీసీ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, ఈ ఓబీసీలనే ఒక పెద్ద ముచ్చట పడవుతుంది. ఇప్పుడు మనం ఎస్సీ ఆర్ ఎస్టీ అని అన్నాం అనుకోండి, ఇక్కడ క్లియర్ కట్గా క్యాస్ట్ అనేది బయటపడుతున్నది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని. బట్ ఓబీసీ అని అనే యాక్రోనిమ్ మనం వాడినప్పుడు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అంటున్నారు. క్లాసెస్ అన్నప్పుడు వెదర్ అది ఎకనామికలియా, పొలిటికలియా, లేకపోతే సోషలియా, ఇన్ని పెద్ద క్వశ్చన్స్ వస్తాయి. అదే క్యాస్ట్ అని అంటే మాత్రం డైరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు నేనేమంటున్నాను అంటే నువ్వు ముస్లింలను బీసీలో చేర్చినా అని అంటున్నావు. సుప్రీంకోర్టుతో ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ముంగట పెట్టుకొని ఇప్పటిదాకా ముస్లిమ్స్ ఎంజాయ్ చేస్తున్నారు 4% ఆఫ్ ది ఓబీసీ కోటాలా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు సుప్రీంకోర్టుతో ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ముంగట పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు. ఫైన్, ఆ జడ్జ్మెంట్ వచ్చే వరకు మనం మాట్లాడలేము. ఎందుకంటే 2022లో కూడా దాన్ని 103rd ఆఫ్ అమెండ్మెంట్కి కొంచెం జుడాంచి జడ్జ్మెంట్ చెప్తానన్నారు. ఇక అది మ్యాటర్ సబ్జూడిస్ ఉంది కాబట్టి నేను పోతలేను. సో ఇంట్రీమ్ ఆర్డర్ ఇలా ఫేవర్లు ఉన్నది. అయితే ముస్లింలను బ్యాక్వర్డ్ క్లాసెస్లో పెడతానంటే నేనేమంటున్నా, మళ్ళీ కులగన కేవలం హిందువులకే ఎందుకు చేస్తావు రాహుల్ గాంధీ? నువ్వు రేవంత్ రెడ్డిని కూడా అడుగుతున్న మాట, నువ్వు ముస్లింల ఇంట్లోకి పోయి స్టిక్కర్ పెట్టినవా? వీళ్ళు పిచ్చడా జాతీయోళ్ళు, ఓబీసీ వాళ్ళు అని చెప్పినవా? ఈ సర్వే నువ్వు ఎందుకు చేయలే? వై ద డీటెయిల్స్ హ్యావ్ నాట్ బీన్ డిగ్డ్ ఇన్ టు ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. సరే, ముస్లింల గురించి ఏదన్నా పురోగతి సాధించిర్రు అని అంటే వాళ్ళు పాపులేషన్లోనే పురోగతి సాధించిర్రు తప్ప దెర్ హ్యాడ్ బీన్ ఎ ర్యాపిడ్ రిప్రొడక్షన్ తప్ప అదర్ దెన్ దట్ వాళ్ళు ఎక్కడ ప్రతిభ చూపించిర్రు, ఎక్కడ వాళ్ళ నేర్పు చూపించిర్రు, ఓర్పు చూపించిర్రు అని అనేది ఒక క్వశ్చన్ ఇలా నేను అడుగుతున్నా. నాకు చెప్పు, ఈ జాతి గాంధీ అని వీళ్ళందరూ నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏమైపోయిందంటే క్లాస్ అనేసరికి వచ్చేసరికి ఒక ఎకనామిక్ క్లాస్ ఉండొచ్చు, ఒక పొలిటికల్ క్లాస్ ఉండొచ్చు, ఒక లేబర్ క్లాస్ ఉండొచ్చు, ఒక క్యాపిటలిస్టిక్ క్లాస్ ఉండొచ్చు, రిచ్ క్లాస్ ఉండొచ్చు, పూర్ క్లాస్ ఉండొచ్చు, మిడిల్ క్లాస్ ఉండొచ్చు. ఇది క్యాస్ట్ కాదు, ఇది ఎకనామిక్ గ్రౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ క్యాస్ట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక సోషల్ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తుంది. ఇక్కడ కేవలం హిందూ కమ్యూనిటీలో డిజైన్ చేస్తుంది. ఇది మళ్ళీ ఇది మీకు ముస్లింల బ్యాక్వర్డ్ క్లాసులు, షెడ్యూల్ ట్రైబ్లు, షెడ్యూల్ ట్రాస్ట్లు 7 ఉండే. కేవలం హిందూయిజం, బుద్ధిజం, జైనిజం ఏవైతే హిందూ మతాల నుంచి పుట్టినాయో అల్ల నుంచే చేసారు. ఇది సోషల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసేది. ఇప్పుడు ఇది ఏమైపోయిందని అంటే లెక్క ప్రకారం తీసుకొని చూస్తే ఒక రిచ్ దళితు సోషలీ బ్యాక్వర్డ్ ఉండొచ్చు, ఎకనామికల్గా ఉండకపోవచ్చు. రిచ్ దళిత్ చెప్తున్నా. అట్లనే ఒక పూర్ బ్రాహ్మణ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉండొచ్చు, సోషలీ కాకపోవచ్చు. ఈ క్వశ్చన్స్కి సామాన్యుడు అడిగే ప్రశ్నలకు ఎవడు సమాధానం చెప్తాడు ఈ 2025లా అని అనేది ఒక పెద్ద ముద్ద. ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్కి ఎవడు గడపల దించుతాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఇది హిస్టరీ ఆఫ్ ఇండియాలో కూడా ముస్లింలు బాగా వెనుకబాటు ధనంలో ఉన్నారు, ఓప్రెస్ అయిపోయినారు, వాళ్ళని ఎస్సీ ఎస్టీలో పెట్టాలన్న ఒక కోరిక కూడా వెనకటికి బాగా వచ్చి ఉండే, లేదని కాదు. మళ్ళీ ముస్లింలందరూ రూలింగ్ క్లాసు, సాక్షాత్తు మన
అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు ఛాతి పులంచి మాట్లాడతాడు, హమ్ సత్తా పే థే, హమ్ శాసన్ కియే హిందుస్థాన్ పే అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళీ ఇలా బిచ్చపోలు ఎందుకు అయినారు రా అంటే దానికి ఎవడు సమాధానం చెప్పు. ఇప్పుడు ఇక నేను ఏమంటున్నానంటే ఈ పర్టికులర్ కమ్యూనిటీ విచ్ ఇస్ సో కాల్డ్ ముస్లిమ్స్, వాళ్ళు సొంత డెసిషన్ తీసుకున్నారు నేను మదర్సాలనే చదువుతానని. నువ్వు డిసైడ్ అయినావు నేను మోడర్న్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్కి రాను అని చెప్పినావు. నువ్వు మోడర్న్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్కి రాను అని చెప్పి మదర్సాలనే చదువుతా అని చెప్పినప్పుడు నువ్వు వెనకబాటుతనానికి ఎట్లా పోయినావు? అది నీ చాయిస్ కదా, అది నువ్వు తీసుకున్న చాయిస్ కదా. నువ్వు తీసుకున్న చాయిస్కి నేను వెనుకబాటుతనంతో ఉన్నావు అని అన్న సైంటిఫిక్ రీజన్ ఎట్లా నువ్వు లింక్ చేస్తావు అనేది నా అప్రహెన్షన్. దీనికి సమాధానం ఎట్లా చెప్తారు? దమ్ముంటే నా క్వశ్చన్లకు సమాధానం చెప్పురా షికావత్, నేను ఆపేస్తా ఈ చిత్రగుప్త్ సిండికేట్. నువ్వు కూడా రా జై, నువ్వు కూడా దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పురా షికావత్, ఆపేస్తా నేను కూడా చిత్రగుప్త్ సిండికేట్ చెప్తున్నా. ఇప్పుడు చెప్పు నాకు. ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్లో నువ్వు మండల్ కమిషన్ పెట్టినావు, రంగనాథ్ మిశ్రా కమిషన్ పెట్టినావు. ఈ కమిషన్లలో పెట్టి నువ్వు ఏం చేసినావు? ముస్లింలు వెనకబాటుతానని ఉన్నారు, వాళ్ళని ఎస్టీలను పెట్టాలని అన్నావు. ఇది ఏ టైంలలో జరిగింది? కాంగ్రెస్ టైంలలో జరిగింది. మళ్ళీ అకార్డింగ్ టు ది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈ రిజర్వేషన్ అనేది ఎవరికి అప్లికబుల్ అయింది? అన్టచబిలిటీ ఉన్నోళ్ళ దాంట్లో హిందూ, సిక్కు, బుద్ధిస్టు రిలీజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎస్సీలలో రిజర్వేషన్ కలపాలి. బికాస్ హిందూయిజంలోనే అన్టచబిలిటీ ఉందని చెప్పి ఆనాడు డిసైడ్ అయింది, కాన్స్టిట్యూషన్లో పెట్టారు. మళ్ళీ ముస్లింలలో ఏడుండే, సో దాన్ని కొట్టిపడేసారు. ఇప్పుడు సపరేట్ ముస్లిం రిజర్వేషన్స్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇది ఏ ఫ్రేమ్లో కూర్చోబెడతారు అని చెప్పి నేను అడుగుతున్నా. మళ్ళీ ఏ సర్వే చేసిర్రు అని చెప్పి నేను అడుగుతున్నా. ఏ కులాల వారిగా ఎవడెవడు వెనకబాటు ఉన్నాడు అని చెప్పి ఈ కులగణ అనేది హిందువులకే కాకుండా ముస్లింలకు ఎప్పుడు చేస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళు మాత్రం చాలా ఐకమత్యంగా ఉండాలి, మనం మాత్రం సంకనాకి పోవాలా. ఈ జాతి గాంధీ స్టోరీ గట్లనే ఉంటుంది. ఈ జాతి గాంధీ నిన్న ఇంకొకటి ఏం చేసిండు తెలుసా ఫ్రెండ్స్? ఎలక్షన్ కమిషన్ అని నాకు మహారాష్ట్రలో మేము కాంగ్రెస్ గెలుస్తుండే, మేము 47 సీట్లకు ఎంతో పరిమితమయ్యారు, 47కో పరిమితమయ్యారు. మీరు కామెంట్ రూపంలో చెప్పారు, నాకు డేటా గుర్తులేదు ఫ్రెండ్స్. ఇప్పుడు 47 సీట్ల కంటే నాకు ఎక్కువ వస్తుండే. నిజంగా చెప్పాలంటే మహారాష్ట్రలో మేమే సత్తా తీసుకుంటుండే, మేమే అని అన్నాడు. అయితే ఇప్పుడు ఈ సొట్టబుగ్గల సుఖమైనోడికి ఏం చెప్పాలా అని అంటున్నా. మెదడు ఉన్నదా, లేకపోతే ఏమన్నా నషాలు వస్తాడా? నషా అని అంటే మీరు గట్లా అనుకోకుర్రి, కొంతమంది యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు మేము ఇక ఎట్లుంటుంది అంటే, ఇక మేము పొగడతల యాక్టింగ్ చేస్తాం కదా, అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గట్లా యాక్టింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, లోక్సభ ఎలక్షన్స్ జరిగినాక మళ్ళీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగేటప్పటికి సుమారు 50 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలలో 50,000 పెరిగిపోయినాయి ఓటర్ లిస్టులు. అట్లా వల్ల మేము ఓడిపోయినామని ఎక్సెట్రా చెప్తున్నారు. ఆ డేటా నేను ఎలక్షన్ కమిషన్ ఎన్నోసార్లు అడిగినా వాళ్ళు మాకు ఆ డేటా ఇవ్వలే అని చెప్తారు. అసలు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమన్నా ఉన్నదా అని అంటున్నాయి సొట్టబుక్కల సొంటిగాన్లకు. ఎందుకంటున్నానంటే, అరే ప్రతి ఒక్క బూత్ ఏజెంట్కి కూడా ఫామ్ 20 కింద ఈ డేటా అంత ఇస్తుందిరా ఎలక్షన్ కమిషను. మీ నోట్లలో మన్నవాడా? ఎంత పాగలు పనేస్తారా దేశ ప్రజలను? మీరు ఎంత అబద్ధాలు ఆడతారా నాయన? ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు వెనకటికీళ్ళు ఈవీఎం అని కొట్లాడుతుండే ఫ్రెండ్స్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈవీఎం మీద మాట్లాడతలేరు, ఎందుకంటే దేశ ప్రజలు నమ్ముతలేరు. థూ అని చెప్పి నోట్లు ఉంచి పోతున్నారు ఇలా కాకరించి. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిర్రు? చూసినావా, రోడ్లు పెంచిరు అని అన్నారు. అయితే భారతదేశంలో ఒక వినూత్నమైన ఘట్టం జరిగింది ఫ్రెండ్స్, ఇది పెద్దగా పోతుంది జరిగిన వినూత్నమైన ఘట్టం జరిగింది. ఏందనంటే, మోదీ గారు కూడా భారతీయ జనతా పార్టీ కూడా 400 పార్ అని అన్నది కాబట్టి సరేలే అపోజిషన్కి 2-3 వేద్దామని చెప్పి కొంతమంది ఓటేయక, కొంతమంది సరేలే కొంచెం అపోజిషన్ కూడా ఇద్దాంలే అని చెప్పి కొన్ని ఓటేసి, అట్లా కొంచెం తీసుకునేసరికి ఒక్కసారి 240కి ఆగిపోగానే అరే నేనేం చేసినా, అట్లెట్లా నాతోనెట్లా తప్పైంది అని చెప్పి కొంతమంది ఓటర్లు రియలైజ్ అయ్యారు. ఆ రియలైజేషనే మనకు హర్యానా, మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా మనకు కనబడుతుంది. దాని తర్వాత నేను చెప్తా కదా, మమతల హోమం నా సంగ్ ఒక్కొక్క మనసును ఎట్లా కనెక్ట్ చేసుకుంటూ వచ్చింది హర్యానా, మహారాష్ట్రలో. దట్ ఈస్ అ స్ట్రాటజీ, దట్ ఈస్ అ పోల్ స్ట్రాటజీ. మీకు వెన్నుపూస అనేది జిందగీలు ఉన్నదా? మీకు ఉన్నదాల్లో ఒకటే పూస, అవినీతి పూస. ఎందుకంటే మీరు సుత్త పూసలేక యాక్టింగ్ చేస్తారు కదా, మీద అంత జాతకం తీస్తే అవినీతి పూసనే ఉంటుంది. సో నీకు ఫామ్ 20లో మొత్తం అవైలబుల్ అయ్యి ఉన్నది. ఇప్పుడు రాహుల్ ఏమంటాడంటే 70 లక్షల ఓటర్లు ఎక్స్ట్రా అయిపోయినరు, అది హిమాచల్ ప్రదేశ్ ఓటర్ లిస్టుతో సమానమో చెప్తాడు ఇట్లా. అయితే ఎలక్షన్ కమిషన్ అయితే క్లియర్ కట్గా దీన్ని ఖండించేసింది. వాళ్ళు ఏమని అన్నారనంటే, అరే 70 లక్షలు పెరగలేదురా నాయన, పెరిగిందల్లా కేవలం 48,80,000 ఓట్లు పెరిగినాయి అని చెప్పిండ్రు. అందులో నేను డేటా పెడతా ఫ్రెండ్స్, డేటాతోనే మన చిత్రగుప్తు కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాన్ని తీవ్రంగా ఖండించింది. దాని తర్వాత వాళ్ళు ఏమని అన్నారంటే, 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మంది యువకులు ఎంతమంది
26,46,608 18 సంవత్సరాల నుంచి 29 ఇయర్స్ వరకు ఉండే. అట్లనే 18 to 19 ఇయర్స్ మధ్యలో పోరలు ఎవరైతే కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారు మహారాష్ట్రలో వాళ్ళు 8,72,094 మంది ఉండే. అట్లా 20 to 29 ఇయర్స్ మధ్యలో తీసుకొని కొత్తగా మహారాష్ట్రకు వచ్చి ఓటర్ ఐడి లేకపోయినా రిజిస్టర్ చేసుకొని వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 17,74,514 ఓటర్స్ ఉండే. ఇది ఏమైంది అని అంటే ఓన్లీ 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలలో 50,000 ఓట్స్ యాడ్ అయినాయి. ఇక్కడెక్కడ 6 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలలో 50,000 ఓట్లు అండి. అకార్డింగ్ టు ది కాంగ్రెస్ ఏమంటుంది 50,000 ఓటర్సు 50 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలలో యాడ్ అయినాయి మహారాష్ట్రలో అని చెప్తారు. అట్లయితే మీకు 47 సీట్లు కూడా రావు కదరా. మీరు చెప్పే లెక్క ప్రకారము బేసిక్ మ్యాథమెటిక్స్ వేసుకొని చూస్తే మీకు ఆ లెక్క రాదు కదా. ఇప్పుడు దీని మీద మాట్లాడేది ఎవరు చెప్పు. సో నేను అనేది ఏందనంటే ఈ సొట్టబుగ్గల సొక్కమైనోడికి ఆర్ టు దట్ మ్యాటర్ ఈ షికావత్లకు మళ్ళొకసారి నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు షికావత్. నేను కూడా ఆపేస్తా ఈ చిత్రగుప్త తగ్గేదలేదు తింటాలి. మేము అడిగిన ప్రశ్నలకి వీళ్ళ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మేము చెప్పింది ఏదైనా తప్పై ఉత్కారేయండి. లేకపోతే కాంగ్రెస్ ఈయన చరిత్ర ప్రతి ఇంటికి చేరేటట్టు ఈ కంటెంట్ని షేర్ చేయండి ఫ్రెండ్. అండ్ వీ హ్యావ్ గివెన్ యూ ది అబ్సల్యూట్ డేటా. భారత్ మాతాకి జై.